everyone, welcome back to Krishna Kumar Everyday English. Today I am going to explain basic English sentences. ఈ రోజు నేను ఇంగ్లీష్ సెంటెన్సెస్ని బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొన్ని వర్డ్స్ తెలియాలి, ఆ వర్డ్స్తో పాటు మనకు బేసిక్ సెంటెన్సెస్ మనకు తెలియాలి. అవేంటంటే ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనకు ఇంగ్లీష్లో చాలా టెన్సెస్ ఉంటాయి, కానీ తెలుగులో మనకు మూడే ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వాటిని వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అయితే ప్రజెంట్ టెన్స్ని మనం వర్తమాన కాలం అంటాము, పాస్ట్ టెన్స్ని భూతకాలం అంటాము, ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాలం అంటాము. ఈ మూడు కాలాలు మనకు తెలుగులో బాగా తెలుసు. ఒకటేమో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది, ఇంకొకటేమో జరిగిపోయిన పనులను తెలియజేస్తుంది, ఇంకొకటేమో జరగబోయే పనులను తెలియజేస్తుంది. జరుగుతున్న పనులని మనం ప్రజెంట్ టెన్స్ అంటాము. ఈ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పడానికి మనకు ఇక్కడ ఆ వర్బ్ ఫామ్ అనేది ఉంటుంది, హెల్పింగ్ వర్బ్స్. అవి తెలిస్తే మనకు ఈజీగా ఆ జరుగుతున్న పనులను ప్రజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను ఏంటంటే, నేను అన్నం తింటున్నాను. అన్నం తింటున్నాను అనేది ఒక వర్బ్, అది ఇప్పుడు తింటున్నాను అనేది అర్థాన్ని ఇస్తున్నది. దీన్ని చెప్పడానికి ఐ యామ్ ఈటింగ్ ఫుడ్, యామ్ ఈటింగ్ ఈ సహాయక క్రియ యామ్ ఈటింగ్ అని ఉంటే దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాము, ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. అలాగే మరి ఇంకొక సెంటెన్స్, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఇది కూడా ప్రజెంట్ టెన్సే. ప్రజెంట్ టెన్స్ అన్నప్పుడు ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను హోంవర్క్ రాస్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతున్నది పని కాబట్టి ఐ యామ్ రైటింగ్ హోంవర్క్, ఐ యామ్ రైటింగ్ హోంవర్క్ అని చెప్తాము. ఇంకొక సెంటెన్స్, నేను స్కూల్కు వెళ్తున్నాను అంటే ఇది కూడా ప్రజెంట్ టెన్సే కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పాలి. ఈ విధంగా మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తే దాన్ని మనం ప్రజెంట్ టెన్స్ అంటాము. సో మళ్ళీ పాస్ట్ టెన్స్కి వద్దాం. పాస్ట్ టెన్స్ అంటే ఇది జరిగిపోయిన పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్ ఇందులో వర్బ్ 2 ఉపయోగిస్తాం. మనకు వర్బ్స్ మనకు 3 ఫార్మ్స్ అని తెలుసుకున్నాం: వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. ఇందులో రెండవ క్రియారూపంలో రెండవ క్రియని వర్బ్ 2ని ఉపయోగిస్తే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, నేను అన్నం తిన్నాను. అయిపోయింది, తినటం అయిపోయింది. ఇంతకుముందే తిన్నాం కాబట్టి తిన్నాను అంటే అది అయిపోయిన పని కాబట్టి అయిపోయిన దానికి ఏట్ అనే వర్బ్, ఐ ఏట్ ఫుడ్ అని చెప్పాలి. ఏట్ అనే వర్బ్ ఉపయోగించాలి. ఇది వర్బ్ 2. ఈట్, ఏట్, ఈటెన్. ఈట్ అనేది వర్బ్ 1 అయితే ఏట్ అనేది వర్బ్ 2. ఇక్కడ ఏట్ అనే వర్బ్ 2 ఉపయోగించాము. ఈ విధంగా మనకు వర్బ్ 2s ఉపయోగిస్తే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. అయిపోయిన పనులన్నిటికీ కూడా మనం వర్బ్ 2 ఉపయోగించవచ్చు. నెక్స్ట్, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అంటే ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ స్పోక్ అనే వర్డ్ ఉపయోగించాను. మాట్లాడాను అంటే స్పీక్, స్పోక్, స్పోకెన్. వర్బ్ 2 ఏంటది? స్పోక్. కాబట్టి ఇక్కడ ఐ స్పోక్ అనే వర్బ్ 2 ఉపయోగించి నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అని చెప్తున్నాం. ఇంకొక సెంటెన్స్, నేను హోంవర్క్ రాశాను అంటే ఐ రోట్. ఇక్కడ హోంవర్క్ రాస్తున్నాను అంటే రైటింగ్ అంటాం, రాశాను అంటే రోట్. ఐ రోట్ హోంవర్క్ అంటే రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. రోట్ అనేది వర్బ్ 2. వర్బ్ 2 రోట్ అని రాస్తే ఈ సెంటెన్స్ మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కు వెళ్ళాను అంటే కూడా వెంట్. గో, వెంట్, గాన్. గో అనేది వర్బ్ 1, వెంట్ అనేది వర్బ్ 2, గాన్ అనేది వర్బ్ 3.
వర్బ్ టు ఏంటి? వెంట్. వెంట్ అంటే వెళ్ళాను. అంటే ఇక్కడ ఐ వెంట్ టు స్కూల్. ఐ వెంట్ టు స్కూల్ అని చెప్పాలి. పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే మనకు మొత్తానికి ఏం గుర్తుండాలి? వర్బ్ టు అనేది ఉండాలి. గతంలో జరిగిన ప్రతి పనిని తెలియజేయడానికి వర్బ్ టు ఉపయోగించాలి. మళ్ళీ మనం ఫ్యూచర్ టెన్స్కి వద్దాం. ఈ 3 టెన్సెస్ మనకు తెలిస్తే ఇంగ్లీష్లో, మన తెలుగులోనైతే 3 ఎలాగైతే తెలిస్తే మనం బాగా మాట్లాడగలుగుతున్నామో అలాగే ఇంగ్లీష్లో కూడా ఈ 3 తెలిస్తే బేసిక్ టెన్సెస్ ఇవి తెలిస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. చూద్దాం ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో. నేను అన్నం తింటాను. తింటాను అంటే ఇంకా తినలేదు, అయిపోలే, అంటే జరగబోయే పని కాబట్టి ఐ విల్ ఈట్ ఫుడ్. ఐ విల్ ఈట్ ఫుడ్. నేను అన్నం తింటాను అంటే ఇక్కడ ఈ వర్బుకు ముందు హెల్పింగ్ వర్బ్ విల్ అనేది ఉపయోగిస్తే అది భవిష్యత్ కాలంలో జరగబోయే పనులకు మనం ఈ హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాం. ఐ విల్ ఈట్ ఫుడ్ అను. తింటాను అనే వర్బుకి విల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసి రాస్తే భవిష్యత్ కాలంలో జరగబోయే పనులని మనకు అర్థమైంది. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను అంటే ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. విల్ అనేది వస్తుంది దీంట్లో. నెక్స్ట్ మాట్లాడతాను అన్నప్పుడు నేను హోంవర్క్ రాస్తాను. రాస్తాను అంటే విల్ రైట్. అంటే ఎలా చెప్పాలి? ఐ విల్ రైట్ హోంవర్క్. ఐ విల్ రైట్ హోంవర్క్. నేను స్కూల్కు వెళ్తాను. వెళ్తాను అంటే విల్ గో. ఐ విల్ గో టు స్కూల్. ఐ విల్ గో టు స్కూల్. ఈ విధంగా మనకు మన తెలుగులో 3 టెన్స్లు ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా ఈ బేసిక్ టెన్సెస్ మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ మనం అనర్గళంగా నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఇజ్ దట్ క్లియర్? ఈ 3 టెన్స్లు బాగా నేర్చుకుంటే మనం మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.